జై శ్రీమన్నారాయణ. దాసోహం స్వామి సమతా కుంభకి వచ్చారు తమరు. ఇంకా చాలామంది స్వామివారి భక్తులు శిష్యులు దేశ విదేశాల నుండి వేలాది సంఖ్యలో వచ్చి పాల్గొనడము, స్వామివారి మంగళాశాసనాలు తీసుకోవడము, ఈ కార్యక్రమంలో చక్కగా భాగం పంచుకొని సేవ చేయడం చూస్తున్నాను నేను వచ్చిన దగ్గర నుండి. సమతా కుంభ విశేషాల గురించి తమరు స్వామివారికి శిష్యులు ఇక్కడ చదువుకొని ఇక్కడే పెరిగారు, తమరు బాగా తెలుసు. తమకు వివరించి ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా చక్కని అవకాశం. మీరు చేస్తున్నటువంటి ఎన్నో ధర్మ కార్యాలు నేను చూస్తున్నాను ఆన్లైన్లో. నేరుగా మిమ్మల్ని ఇప్పుడు కలుసుకున్నాను ఈ సందర్భంలో. అది కూడా భగవద్ రామానుజుల యొక్క చల్లని నీడలో అక్కడ చూస్తున్నారు. చంద్రోదయం అయింది. చంద్రుడు ఎలాగైతే లోకాన్ని తన దర్శన మాత్రం చేతనే పావన చేస్తారో, మనసులో ఎన్నో ఉద్వేగాలు అలలు మనకుంటాయి. అవన్నీ ఆధ్యాత్మిక తాపాలంటారు వాటిని. అవి డాక్టర్ మెడిసిన్కు లొంగవు. ఫ్రెండ్స్ వాళ్ళ సజెషన్స్తో కూడా బయటికి రాలేము. ఒకటే ఒక మార్గము, ఆచార్య కటాక్షం. భగవంతుడు సూర్యుడైతే ఆచార్యుడు చంద్రుడట. స్వయం ప్రకాశం భగవంతుడు. భగవదనుగ్రహ లబ్ధ జ్ఞానము చేత ప్రకాశించేవారు ఆచార్యులు. వాళ్ళు ఆచినోతి శాస్త్రార్థాన్, సకల శాస్త్రాల సారాన్ని వాళ్ళు తెలుసుకొని దాన్ని ఆచరించి ఆ అనుభవాన్ని దాచుకోలేక ప్రవాహంగా బయటికి ప్రకటిస్తారు. అలాంటి వాళ్ళే ఆచార్యులు అంటారు. అలాంటి ఆచార్యులందరిలో కూడా పూజనీయులై అత్యుత్తమ స్థానంలో ఉంటూ గౌరవింపబదగినటువంటి వైభవం భగవద్ రామానుజుల వారిది. వారికి 1000 ఏళ్ల పండుగ. మామూలు ఎవరిదో పుట్టినరోజు అంటే కేక్ కట్ చేయాలో మరొకటి చేయాలో ఏదో అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది వాళ్ళ వల్ల సమాజానికి ఎంత లాభం ఉందో తెలియదు. అలాంటి వాళ్ళ వేడుకనే మనం ఘనంగా చేయాలనుకుంటామే, అందరికి హ్యాపీ బర్త్డే చెప్తామే. వాళ్ళు స్వార్థం అంటే నేను బాగుండాలి, నా చుట్టూ వాళ్ళు నాకు ఉపయోగపడాలనుకునే వాళ్ళు పరుడికి ఉపకారం అవుతుందంటే తనకు నష్టం కలిగిందంటే చేయరు. అలాంటి వ్యక్తులకే అంత వేడుకలు చేయాలంటే నాకేమైనా పర్వాలేదు, లోకమంతా బాగుంటే చాలు అనేటువంటి తమ ఆచరణ ద్వారా చూపి తమ గురువులకే ఆహా ఇంత మంచి ఆలోచన ఎలా కలిగింది, ఏం పెరుమాన, మాకంటే గొప్ప అనేటువంటి వైభవం కలిగిన వాడు అని రామానుజుల వారి గురువుగారు మెచ్చుకున్నారట. ఎందుకు మెచ్చుకున్నారంటే ఒక మంత్ర సారాన్ని విషయం తెలుసుకోవాలని గురువుగారి దగ్గర వెళితే వారు యతులే. రామానుజుల వారు యతులను కూడా స్టూడెంట్గా అంగీకరించడానికి అంత పరీక్షించే రోజులు. 18 మార్లు గురువు మళ్ళీ రప్పించుకొని చివరికి 18వ మారు దాని విషయం తెలియజేస్తే వారికి అనిపించింది, మేము ఇంత డెడికేటెడ్గా ప్రయత్నిస్తేనే దొరకడం కష్టమే. ఈ సామాన్యమైన వ్యక్తులు లౌకిక విషయాలందే వాళ్ళకు ఉంటుంది దృష్టి తప్ప ఆత్మోజ్జీవనం మీద ఉండదు. ఎంతసేపున శరీరాన్ని కాపాడుకోవడం, శరీరానికి ఫిక్స్డ్ డిపాజిట్లు, దీనికి బ్యూటీ పార్లర్లు, దీనికి జిమ్ సెంటర్లు, దీనికి ఇదే గొడవ తప్ప వాడు పుట్టింది ఎందుకు అంటే భూమి మీదకి నేను ఎందుకు వచ్చానని ఆలోచించేలోపే శరీరం పడిపోతుంది. అంత విలువైన మానవ శరీరం రావాలంటే ఎన్నో శరీరాలు క్రాస్ చేస్తే వస్తుంది. ఈ విషయం మనకు తెలియదు. చంటి పిల్లవాడు ఉంటాడు, వాడికి ఎంతసేపు నా హోంవర్క్ చేయాలని ఇష్టం ఉండదు, వాడికి ఎంతసేపు కార్టూన్ చూడాలనుకుంటుంది. కానీ తల్లికి తెలుసు ఇవాళ వీడి హోంవర్క్ చేయకపోతే ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వడు, తర్వాత ఆటోమేటిక్గా వాడు కాలేజీకి ఎలా వెళ్తాడు, అంచెలంచెలుగా వెళ్ళాలి కదా. సో ఈ సాధన చేయకుండా వాడు ఇంత విలువైన సమయాన్ని వ్యర్థం చేస్తున్నాడని తల్లి తపన చెందుతుంది. అట్లాగే మనని గురించి వగచేవారు గురువులు. వాళ్ళు ఏం చేస్తారంటే వేల తల్లుల ప్రేమ ఉంటుంది మన మీద. మనం కష్టాల్లో ఉంటే మనం అడగకున్నా వచ్చేసి వాళ్ళు మన జీవితంలో మనని అనుగ్రహిస్తుంటారు వచ్చి. భగవద్ రామానుజుల వారు అక్కడ ఉత్సవం జరుగుతుంటే ఊళ్ళో తిరుక్కోటీరు అనే చోట ఆలయ గోపురం ఎక్కి అందరిని పిలిచి ఆశయుడెవరికి వెళ్ళాం, ఆశ ఉంటే చాలు, వాడు ఏ ప్రాంతీయుడు, ఏ భాషీయుడు, ఏ దేశీయుడు అనవసరం, ఆకలి ఉన్న వాడికెల్లా అక్కడ ఉన్న భోజనం తినవచ్చు, అలాగే ఆశ ఉన్న వాళ్ళకెల్లా భగవంతుడు అనుభవించవచ్చు అని చెప్పిన విశేషమైనటువంటి వైభవం కలిగిన గురువు. వారికి పూర్వీకులంతా దేవుడి గొప్పతనం, మంత్రం గొప్పతనం తెలిసి దాన్ని కాపాడాలనుకున్నారు. వీరు దాని గొప్పతనం తెలిసి ఇది ఎవరికైతే లభిస్తుందో వారికి ఈ మానవ జన్మ ఎత్తినందుకు పొందవలసిన అత్యుత్తమైన ఆ సిద్ధి ఏదో అది కలుగుతుంది. కాబట్టి దీన్ని ఇచ్చినందుకు నాకేం కలిగినా పర్వాలేదు, గురువుగారు ఎవరికి చెప్పొద్దన్నారు, ఎవరికో ఒకరికి మాత్రమే చెప్పమన్నారు, ఇంతమందికి ఒకేసారి చెప్పేస్తున్నారు వీరు. తద్వారా ఏమవుతుంది, గురువు మాటను ధిక్కరిస్తే ఒక నరకం కలుగుతుంది అనుకోండి, నా ఒక్కడికి నరకం కలిగితే ఇంతమందికి మోక్షం కలుగుతుంది కదా అని చెప్పేసి వాడు మూకాంధానపి మోక్షయితారం అంటారు రామానుజుల వారిని. ఆ తపన వారికి కాపాడాలి అని. సో అలా వేల తల్లుల ప్రేమ కలిగి ఆ గురువు గోపురం ఎక్కి మంత్రోపదేశం లోకానికి అంతా కూడా ఇదిగో అనుభవించండి చక్కగా, మానవ జన్మ దుర్లభమైనది, ఈ జన్మలో మనం సాధించవలసింది ఒకటే, పరమాత్మ యొక్క ఆ నిర్హేతుక కటాక్షం, ఇదిగో మంత్రం, ప్రేమతో అనుభవించండి అని లోకానికి చాటినటువంటి గురువులు. అలాంటి రామానుజుల వారికి 1000 ఏళ్ల పండుగ. పిల్లవాడి పుట్టినరోజుకే ఇంత కేక్ కట్ చేస్తాం. వీరి వైభవం సామాన్యమైంది కాదు, ఒకరోజు తలుచుకుని మర్చిపోయేది కాదు. లోకమంతా శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి, ఐకాన్ ఉండాలి దానికి.
మన పుస్తకాల్లో ఎన్నో వింత విశేషాలు ఉన్నా ఆ పుస్తకం మనం బయటికి తీయం. అగరబత్తి ఎంత మంచిదైనా ఆ డబ్బా తీసి పెడితే ఇల్లంతా వస్తుంది. అలాగే ఆ గ్రంథాల్లో ఉన్న సారాన్నంతా లోకానికి వెదజల్లాలని ఆయా కాలాల్లో పండితులు ఎంతో కృషి చేస్తే కానీ ఇక్కడ దాకా మనకు రాలే గ్రంథాలని. అలాంటి వాటికి ఒక మోటివేషన్ ఉండాలి, దానికి ఒక సెంటర్ ఉండాలి. అదేమిటండి, మానవతా విలువలను దశ దిశలా వెదజల్లే ఒక సెంటర్ ఉండాలి. ఇది ఆచార్యుడు చెనిజేరి స్వామి వారు రామానుజుల వారికి ఉన్నతమైన మూర్తి కదా. దేవుణ్ణి మన దాకా చూపించాడు గురువు. ఉన్నతోన్నతుడు ఉడయవరు అంటారు అన్నమాచార్య స్వామి వారు. అలాంటి ఉన్నతోన్నతుడికి పెద్దది ఒకటైనా ఒక పర్వతాన్ని చెక్కి ఆకృతులు చేద్దామా అనిపించింది వారికి. దాని పర్మిషన్స్ ఆ ఆలోచన కొంచెం డిలే అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చారు వీరు చుట్టూ 108 ఆలయాలు వచ్చాయి. అసలు మనం ఎంత అదృష్టవంతులు అంటే, కలిలో ఇలలో సమకాలికులకు మన భాగ్యం పండినురా. మనము ఈ కలియుగంలో జన్మించాము, కానీ ఇందులో గొప్పనైన ఆచారాలు, గొప్పనైన భావజాలం కలిగిన మహాత్ముల సమకాలంలో పుట్టాము. వారి యొక్క దృష్టి మన మీద పడేలా పుట్టాము. ఇదొక అదృష్టం. ఇలాంటి గొప్పనైన నిర్మాణం మన కాలంలో జరిగింది, మనం అందులో భాగం అయిపోయాం. ఎంత అదృష్టం. ఇది భగవద్ రామానుజుల వారి 1000 ఏళ్ల పండుగ సందర్భంగా లోకానికి శాశ్వతంగా దిక్సూచిగా ఆచార్యులు చెనిజేరి స్వామివారు యొక్క అనుగ్రహంతో ఎంతోమంది భక్తులు ప్రేమతో ఉడతలాగా అందులో భాగమై కట్టినట్టు గొప్ప సేతువు. రాముడు సీతమ్మను దేవడానికి కట్టిన సేతువు ఒకటి ఉంది. ఈ సేతువు ఏమిటంటే, ఈ లోకం నుంచి పైలోకం దాకా, నిత్య విభూతి దాకా శ్రీ విష్ణులోక మణిమండప మార్గదాయి. విష్ణులోకానికి మణిలో మండపం కట్టారు. ఈ మండపం ఏం చేస్తుంది, శాశ్వతమైన ఆనందధామానికి సకల జీవులను చేర్చేటువంటి ఒక ఐకాన్. దీని గురించి నేను ఒక మామూలు పాటలు కూడా రాస్తుంటాను. చాలా బాగుంటాయి, మేము వింటూ ఉంటాం. దానిలో ఎవరా మూర్తి ఎట్టిది ఆ స్ఫూర్తి ఏమా దీప్తి ఎంతటి ఘన కీర్తి అని ప్రశ్న వేసి, రామానుజమూర్తి సమత కతడు స్ఫూర్తి ప్రజ్ఞాదీప్తి పుడమి పొగడు కీర్తి అంటూ ఇన్ని కోట్లు పెట్టి ఎందుకు ఇది కట్టాలి అనే ప్రశ్న అప్పట్లో ఉదయించింది చాలామందికి. మన కొన్ని అనవసరమైన ప్రశ్నలు రావు. అంటే వన్డే క్రికెట్ మ్యాచ్ అన్నప్పుడు అన్ని లైట్లు పెట్టాలి, అంత కెమెరా పెట్టాలి, ఆ బాల్ ఎటుపోతుందో చూడాలి. చివరికి అది అయిపోయాక ఆ బాల్కు మనకు జీవితానికి సంబంధం ఉండదు. కానీ క్వాలిటీ ప్రొడక్ట్ ఉండకపోతే వ్యక్తులు ఆనందించరు. సామాన్యమైన లౌకికమైన వాటికే, ఒక సినిమాకో దానికో క్వాలిటీతో మనం కోట్లు పెట్టి తీస్తామే, శాశ్వతంగా లోకానికి ఒక దిక్సూచి చెప్పేటువంటి ఆ దివ్యమైన మూర్తి. ఇప్పుడు రామానుజుల వారి విగ్రహం ఉందంటే ఒక రామానుజుల వారే కాదు, ఇక్కడ ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఉంది. వచ్చిన వాళ్ళందరికీ ఉచిత అన్నదానాలు జరుగుతున్నాయి. గోసేవ ఒక ప్రక్క జరుగుతుంది. అంధుల కోసం పాఠశాల ఉంది, అనాథుల కోసం ఉంది, వేద విద్యను కాపాడే విద్య ఉంది. ఇవన్నీ ఒకటి కాదు, దీని వెనక ఎన్నో ఉన్నాయి. మధ్యలో మన్నించండి స్వామి, గుర్తొచ్చింది, మరలా మర్చిపోతాను. నేను ఇక్కడికి వచ్చాక లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఒకటి చూశాను. మన ఈ సమతామూర్తి ఈ 108 విదేశాలలో మొత్తము కొన్ని వేల మంది వర్క్ చేస్తున్నారు ఎంప్లాయీస్. వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల తండాలలో దళిత, హరిజన, అలాగే గిరిజనులు వీళ్ళనమాట. వీళ్ళందరికీ ఇక్కడ వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది. మొత్తము అక్కడ సెక్యూరిటీస్లో ఉన్నారు, లోపల పనిచేయడంలో ఉన్నారు, కొందరు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. అట్లాగా ఇక్కడ మొత్తం ఈ అమ్ముకునే వాళ్ళైనా కానివ్వండి, ఇక్కడ అంతా కూడా వేల మందికి చుట్టుపక్కల తండాల్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికింది. వాళ్ళు ఇంతకు ముందు కొందరు గాంజాయి కాల్చుకుంటూ ఇట్లా కూడా నేను విన్నాను. అంటే వాళ్ళ జీవితానికి ఎవరు ఆధారం చూపించక కొన్ని పిచ్చి పనులు చేస్తూ తెలిసి తెలియక అలా గడిపిన వాళ్ళు ఉన్నారు. చక్కగా ఇక్కడ అందరూ సేవ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి నెల శాలరీస్ తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ వేలాది మంది దండాల్లో ఉండి గిరిజనులకి ఎంప్లాయ్మెంట్ దొరికింది. అవును, ఎవరు ఇస్తారు, ఎవరు ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో? ఆలోచించండి. దీని గురించి మీరు చెప్పిన మాట నాకు అది విని చాలా ఆనందం కలిగింది. వీళ్ళందరికీ తండాలో వాళ్ళు ఇంతమంది ఇక్కడ పనిచేస్తున్నారా, మొత్తం వాళ్ళే, ఎవరిని అడిగినా కూడా. నేను చాలా మందితో మాట్లాడాను. అది చాలా ఆనందించాల్సిన విషయం కదా స్వామి. ఎవరు ఆలోచిస్తారు వాళ్ళందరి గురించి? అలాగే ఈ అంధ విద్యార్థులు, పిల్లలు, ఆడపిల్లలు రాత్రి స్వామివారి వాళ్ళ స్వహస్తాలతో అందరికీ బట్టలు పంచారు. వాళ్ళందరికీ నాకు ఆశ్చర్యం, వీళ్ళు స్వామివారిని చూడలేరు. అప్పటికి వీళ్ళతో స్వామివారికి ఏదైనా ఉపయోగం ఉంటుంది అంటే ఏమీ ఉండదు. కానీ ఆ ప్రేమ చూసారా, ఆ పిల్లలందరూ స్వామివారు అక్కడికి వచ్చి వారి గొంతు ఎదగాని మొత్తం జై శ్రీమన్నారాయణ స్వామి ఆనందంతో పరవశించిపోయి ఆడపిల్లలందరూ స్వామివారి చేతులతో బట్టలు పంచి, డ్రై ఫ్రూట్స్ పంచి, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు వాళ్ళు. యాక్చువల్గా ఈ పిల్లలకు అంధులు అనకుండా విజువలీ ఛాలెంజ్డ్ అంటాం. వీళ్ళు అందులో అంటే స్వామివారి కోపం వస్తుంది. కాదు, ఇంకో విషయం చెప్తాను. ఎందుకంటే వాళ్ళు అంధులు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, స్వామివారిని వారు చూడలే అనుకుంటున్నాం. వారి స్వామివారిని తప్ప వేరేటి చూడరు. మనము స్వామివారిని చూస్తాం, పక్కన జీడిపప్పు చూస్తాం, ప్రసాదం చూస్తాం, వచ్చిపోయే వాళ్ళని చూస్తాం, ఇన్ని ఉంటాయి. వారికి
స్వామివారు చెప్పే మాటే దానితోనే వారు పర్సనిఫికేషన్. స్వామివారు ఎంత ఉపాసిస్తారు పిల్లలు తెలుసా? అవును స్వామి, చాలా ప్రేమిస్తున్నారు వాళ్ళు స్వామివారిని. నేను మా అమ్మగారుని వదిలిపెట్టి లేను. పాఠశాలకు వచ్చాక మా అమ్మగారు ఊసులేదు. వారే నా పుట్టినరోజుకి ఇక్కడే జరుపుకునేవారు వచ్చి, అమ్మగారు నాన్నగారు. అంటే అమ్మను మరిపించే ప్రేమ ఇది. నేను కేవలం అతిశయోక్తి కోసం కెమెరా ముందు నేను చూసాను స్వామి, ఒక్క నిమిషము. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు తీర్థకోష్లో నేను తీర్థానికి వెళ్ళా. కరెక్ట్గా నేను ఇంకా తీర్థం తీసుకోవాలి అన్నప్పుడు ఇంకా వెనక లైన్ ఉంది. ఎదురు వాళ్ళు ఎవరో ఢిల్లీ నుండి ఎవరో పర్సన్స్ వచ్చారు అనమాట. భార్య భర్త ఎవరో హైదరాబాద్ వచ్చి స్వామివారి దర్శనానికి వచ్చి తీర్థానికి వచ్చారు. వాళ్ళు ఒక మాట, అదే ఏదో ఈ ఏషియన్ ఒలింపిక్స్ లో ఏంటంటే మొత్తానికి మీ పిల్లలు ఏదో ఆశ్రమ పిల్లలతో సాధించారంట కదా అని అడిగారు ఇంగ్లీష్ లో. అంతే, స్వామివారి ఆ తీర్థగోష్ఠి పక్కన పెట్టి గంట సేపు చెప్పారు ఆ పిల్లల గురించి. మేము నిలబడలేకపోయాం. ఇంకా సొంత పిల్లలు, మన ఇంట్లో పిల్లలు కానీ ఏదైనా సాధించి ఒక మెడల్ తెచ్చుకుంటే చుట్టుపక్కల వాళ్ళు పిలుస్తారా చెప్తాము. ఆ మాట అడిగినందుకు ఆ తీర్థం పక్కన పెట్టేశారు. ఇక నిలబడి మా పిల్లలు అది సాధించారు, ఇది సాధించారు, అంతకుముందు ఇంత రికార్డు ఉండేది, అది బ్రేక్ చేశారు మా పిల్లలు అని ఇంకా ఆనందంతో తేగ చెప్పుకుంటూ పోతారు. గంట సేపు ఎవరికి చెప్పారు పిల్లల గురించి. నాకు ఆనందం కనిపించింది. ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏదైనా సాధించినప్పుడు ఎంత ఆనందంగా ఆలోచించుకుంటారు. అట్లా స్వామివారి తీర్థగోష్ఠి ఆపేసారు, పిల్లల గురించి వివరించడం మొదలు పెట్టేశారు. అంటే ఆనందం చూడండి వారికి. ఆ పిల్లల్ని పెంచి పోషిస్తూ ప్రేమిస్తూ ఆ పిల్లలు. నేను ఒక పిల్లవాడినమ్మా, స్వామివారిని నేను 31 ఏళ్లుగా సేవిస్తున్నాను అతి దగ్గరగా. అంటే మనకు 2 వ్యూస్ ఉంటాయి. వారు ఎలా చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తాం, వారు ఎలా ఏం చెప్తున్నారు చూస్తాం, ఇన్ అండ్ అవుట్ 2 చూస్తాం. దగ్గర ఉంటాయి. మిమ్మల్ని మీ పిల్లవాడు అన్ని రకాలుగా చూస్తాడు కదా, కెమెరా ముందు చూస్తాడు, కెమెరా వెనుక చూస్తాడు. అలా మీ స్వామిని దర్శించేవాడు. వారు మీరు ఇందాక ముందు అడిగారు కదా రామానుజుల వారి గురించి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న అందం, వైష్ణవ కుల గుణ దూషణ చింతాం మాకురు నిజ కుల శీల హంతాం. నువ్వు మీరే కులం అండి అని అడగకూడదు. వైష్ణవులను విశ్వమంతా నిండిన పరమాత్మను ప్రేమించే హృదయం కలిగిన వారి యొక్క గుణగణాలను ఎంచకూడదు. వాళ్ళు ఎవరు శరీర ధర్మాలను బట్టి గౌరవించకూడదు, వారికి ప్రేమను బట్టి గౌరవిస్తారు. ఇది దీనిలో ఉన్న పెద్దపీట. నమ్మాళ్ళు వారు శూద్రకులంలో అవతరించారు. వారు లేకుంటే తీర్థం పుచ్చుకోరు. జీఎస్ఎం వారు, తిరుమంగయాళ్ళ వాళ్ళు, ఇలాంటి మహానుభావులు, తిరుపాణి వాళ్ళ వాళ్ళు ఎందరో ఉన్నారు. స్త్రీ పురుష భేదం కానీ ఈ కుల గుణాలు కూడా చూడరు, ఒకటే చూస్తారు అక్కడ. పెద్దపీట దేనికంటే ప్రేమ. ఇది రామానుజుల వారి విషయంలో ఒకటి చెప్తాను, స్వామివారి విషయంలో చాలా నేను 24 గంటలే మాట్లాడగలను మీరు దాన్ని ఒక్క విషయం మీద. అంత ఉంది కంటెంట్. మీరు మాట్లాడుతుంటే నాకు అన్ని లోపల వచ్చేస్తుంది, ఇది చెప్పాలని. చెప్పండి స్వామి, రామానుజుల వారి కాలంలో మహాత్ములైన పెద్దలు అంటే గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళంతా ఉన్నారు. దాశరథి అనే మహానుభావులు, సూరతాళ్ళు వాళ్ళు, ఇలాంటి మహానుభావులు ఎందరో వారిని సేవిస్తున్నారు. వారితో పాటు ఒకసారి కొంచెం స్టోరీ వెనక్కి వెళితే ధనుర్దాసు ఒక మల్ల యోధుడు. ఆయన ఆ భార్య కళ్ళు అందంగా ఉంటాయని ఆ ప్రేమతో ఉపాసిస్తూ ఉంటాడు. శ్రీరంగంలో వాళ్ళు సెటిల్ అయిపోతారు. రంగనాథుడికి ఆ వీధిలో, శ్రీరంగనాథుడి యొక్క వీధిలో గొడుగు పట్టేదవరకు రంగనాథుడికి, ఈయన తన భార్య గొడుగు పట్టి వెళ్తుంటారు. అందరు చూసి నవ్వుతుంటారు. అంతే హాస్యం కదా. సభా మర్యాద లేకుండా ఇలా క్రేజీగా ఉన్నాడు ఏమిటి అనుకున్నారు అందరు. కానీ గురువు చూసే వ్యూ వేరమ్మా. వారు ఏం చూస్తారంటే ఇతనికి ప్రేమించే హృదయం ఉంది. సో ఎందుకు పిలిచారు రామానుజుల వారు. ధనుర్దాసు వెళ్ళారు. ఏమయ్యా అందరి ముందర అలా చేస్తున్నారు, అందరూ నవ్వుకుంటుంటే నీకేమనిపించలే అంటే, ఎందుకండి సిగ్గుపడాల్సిన పనే ఉంది, గొప్పనైన మా ఆవిడ కళ్ళు గొప్పవి, కాపాడుకుంటున్నాను ఎండ నుంచి. ఏది మనం గొప్పదనుకుంటామో దాన్ని కాపాడుకుంటాం, దాన్ని అనుభవిస్తాం, కాపాడుకుంటాం. అందాన్ని అనుభవించడాన్ని నంద అంటారు, రక్షించడాన్ని గోప అంటారు. నందగోప అని పేరు. కృష్ణుడిని కాపాడుకుంటాం వాళ్ళ నాన్నగారికి. సో ఈయన కూడా కాపాడుకుంటున్నాడు తన భార్య కళ్ళను. రామానుజుల వారు సంతోషపడి, నాయన నీకు అందమైన కళ్ళు చూపిస్తాను, ఇంతకంటే ఉండవండి, ఉంటే సరే పదండి అని దంపతులు ఇద్దరిని తీసుకెళ్ళి రంగనాథుని చూపించారు. మామూలు మనం చూస్తే ఏ మెటలండి, ఎక్కడ ఆర్డర్ చేశారు, ఇలాగా మన దృష్టి విగ్రహం పై రూపం మీదనే ఉంటుంది. గురువు చూపిస్తే పంచోపనిషన్మయమైన దివ్యమూర్తి దర్శనమైంది. ఒక్కసారి ఆశ్చర్యపోయి ఈడుపడిపోయి, స్వామి మమ్మల్ని మేము శిష్యులుగా చేసుకోండి అని. వారు ఎవరంటే ఆయన కల్లుపాకకు వెళ్ళకపోతే దినం గడవదు. అలాంటి వ్యక్తి రామానుజుల వారి దగ్గర ఉండకపోతే కుదరదు అన్నట్టుగా అయిపోయారు. అర్ధరాత్రి అయిపోతున్నా అక్కడే కూర్చునేవారు. అంతగా ఆయన యందు లయించున్నారు. సో ధనుర్దాసు గారి యందు రామానుజుల వారికి ఎంతో ప్రేమ. ఎంత ప్రేమ అంటే స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడేమో పెద్ద పెద్ద వంశీయులు ఉంటే వాళ్ళ భుజం చేసి వెళ్ళేవారు. స్నానం చేసి కావేరు నుంచి వస్తున్నప్పుడు ఆశ్రమానికి ధనుర్దాసు భుజం చేసి వచ్చేవారు. వీళ్ళకి అందరికీ ఉంటుంది కదా, మేము గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళం, మాకంటే వీరికి ప్రాధాన్యత ఇస్తున్నాడు ఏమిటని. అప్పుడు రామానుజుల వారు ఒకసారి చెప్పి వీళ్ళ వాటి
ధనుర్దాసు యొక్క పరిణతి గొప్పతనం తెలియాలి, ఎందుకు వీరు విలువిస్తున్నారో తెలియాలని ధనుర్దాసు మన దగ్గర మాట్లాడుతున్నాడు కదా, ఇంట్లో వాళ్ళ ఆవిడ పడుకొని ఉంటుంది, మీరు వెళ్ళిపోయి ఆవిడ నగలు తీసుకురండి. శిష్యులు వెళ్ళారు, ఆవిడ ఇలా నిద్రపోతుంటే ఇటు పక్కన ఉన్న నగలన్నీ తీసేసుకున్నారు. ఆవిడ చూసింది, వచ్చింది శిష్యులు కదా, ఇటుపక్క కూడా తీసుకుంటారు, ఇటువైపు తిరిగింది, కదులుతోందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈలోపు వాళ్ళు వచ్చే సమయం చూసుకొని ధనుర్దాసును ఆలస్యం అయిపోయింది, వెళ్ళు పాపం ఆవిడ ఒక్కతే ఉంటుందని ధనుర్దాసు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడండి అన్నారు. ధనుర్దాసు వెళ్ళారు, వెళ్ళిపోయి వెళ్ళగానే ఆవిడ సంతోషంతో ఎగిరి గంతేస్తూ, ఏమండి ఇవాళ రామానుజుల వారి శిష్యులు వచ్చారు, ఏమైందో తెలుసా, మన ఆభరణాలు తీసేసుకున్నారు అంటే సంతోషం అన్నారు. అనగానే ఇటు తీసుకున్నారు, ఇటు పక్క వారు ఇబ్బంది పడతారని చెప్పేసి నేను ఇటు తిరిగానండి, ఎందుకంటే వాడు ఈజీగా తీసుకుంటారంటే. వెంటనే కోపడిపోయారు, ఎంతగా నీకు అంత స్వాతంత్ర్యం ఏమిటి, ఆత్మకు స్వాతంత్ర్యం లేదు, పారతంత్ర్యం, వాడు తిప్పుకోలేరా, నువ్వు తిరగడం ఏంటి అన్నారు. శిష్యులకు అర్థమైపోయింది, అంటే శరీరమే నేననే భావన ఎంత శాస్త్రాలు చదువుకున్నా పోని వ్యక్తులుంటే వీరికి అంతటి పరమార్థ నిష్ఠ, ఆచార్య నిష్ఠ, భగవంతుడు ఎందుకు ప్రేమ, ఇవి చూసి ధనుర్దాసు పెద్దపీట వేశారు. ధనుర్దాసు విషయంలో నేను ఒక్కటి సెలవించాలనుకున్నాను, ఒకటి సాయించుకుంటాను. తమరు చెప్తున్నారు, నేను కంటిన్యూ చేస్తాను. మధ్యలో జ్ఞాపకం వచ్చింది నాకు. ధనుర్దాస్ అట ఎంతటి భక్తుడైపోయాడంటే, ఒకసారి ఒక గొల్ల పిల్లవాడు, యాదవుల పిల్లవాడు, అదే రాజుగారికి కావడంతో పాలు తీసుకెళ్తున్నారు యాదవులు, గొల్లలు అంటారు కదా ఆ రోజుల్లో. వాళ్ళల్లో ఇంకో చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు అనమాట. వాడికి పాపము ఎండెక్కుతూ ఉంది, పాలేమో రాజుగారి కొడకు చేరని వీళ్ళు తాడంది, వీటికి ఆకలి వేసేస్తుంది. మధ్యలో కూర్చోటి కాస్త ఆపారు, కావిళ్ళు దించుకుంటే అది తీసుకెళ్ళేటప్పుడు కొంచెం అంగరక్షకులు ఉన్నారు కదా రాజుగారికి, సేఫ్టీ పర్పస్ కోసం, వీళ్ళు కొంచెం ముంచుకొని గ్లాసులు పాలు తాగేశాడు అనమాట. తాగితే అది వీళ్ళు చూసారే, రాజుగారికి ఇవ్వకుండానే ఇంకా నువ్వే పట్టుకొని తాగేస్తావని ఆ పిల్లాడిని చెట్టు కట్టేసుకొని కొడుతున్నారు. అది చూసిన ధనుర్దాసు సాక్షాత్తు కృష్ణుడినే కొట్టేస్తున్నారు. ఆ గొల్లపిల్లవాడిని చూసేసి కృష్ణుడు అనుకుని కృష్ణుడినే కొట్టేస్తారు ఇట్లా గానీ, గబగబా వీళ్ళు అడ్డం పడి ఆ దెబ్బలకి ఒక 10 రెట్లు ఎక్కువ నన్ను కొట్టి శిక్షించండి, పిల్లాడిని మాత్రం వదిలేయండి అనేసి. అంటే ఒక గొల్ల పిల్లవాడు చూసి కృష్ణుడిలాగా భావించేశాడు అనమాట. అంటే అంత స్థితికి వెళ్ళిపోయాడు తను. పరమాత్మ యందు ఆ స్థితికి వెళ్ళిపడికి ఏది చూసినా అతనికి భాగవతం గుర్తొస్తుంది, లీలలు గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు కళ్ళు పాకలో గడిపి, లేదంటే భార్య సౌందర్యోపాసన చేసుకుంటూ అంత సంసారిక తాపత్రయాలతో ఉన్న ధనుర్దాసు ఒక పిల్లవాడిని బడులు కొడుతుంటే కృష్ణుడు భావించి ఆ తన్నులు నేను తింటాను, పిల్లాడిని వదిలేయండి అనే స్థితికి వెళ్ళిపోయాడంటే అదంతా భగవద్ రామానుజ వారి కృపా కటాక్షం. అంటే ఎంత కింద పడిపోయి ఉన్న అధముడిని కూడా అందరూ కూడా సమాజము ప్రపంచము చేతులకి నమస్కరించి భాగవతోత్తముడిగా మార్చాడు చూడండి. రామానుజ మహిరాడవతారం మూకాంధానపి మోక్షయితారు. భగవద్ రామానుజుల అనే సూర్యుడు ఈ లోకంలో అవతరిస్తే అది ఎలాంటి వ్యక్తులనైనా వాళ్ళ యొక్క యోగ్యతల సంబంధం లేకుండా రామానుజుల వారి శ్రీచరణ సంబంధం వల్ల మోక్షం లభిస్తుందట. అంతటి గొప్ప వైభవం రామానుజుల వారిది. ధనుర్దాసు రంగనాథుడికి పల్లకి సేవ అవుతుంటే కత్తిలా పట్టుకుని వెళ్తుండేదట. ఎందుకు అంటే, ఎవరైనా మనమేమో కత్తిందు పట్టుకుంటాం సెక్యూరిటీగా, దేవుడికి ఏమైనా అడ్డు వస్తే దుష్టులుంటే దండించడానికి కాదట. రంగనాథుడికి పొరపాటున ఏమైనా జరిగితే నేను తట్టుకోలేనని వారిని వారే తీసుకోవాలి. అంతటి అభినివేశం, దేవుడి యందు భక్తి, ఆచార్య నిష్ఠ. ఇది ఒక కళ్ళు పక్కకు వెళ్ళే వ్యక్తినే దూరంగా జరుగురా అనాలి, అలా అనలేదు, దగ్గర రా అన్నారు. ఇదే చిన్నజీర స్వామి చేశారు. ఇలాంటివి మనము రామానుజుల వారి చరిత్రలో కాదు స్వామి, మన పూజ జరసిన వారి చరిత్రలో కూడా బోలెడు కనపడతాయి. గిరిజనులను దళితులను అందరినీ పిలుస్తారు. స్వామివారి కుటీరంలో మొత్తం వాళ్ళే ఉంటారు, రోజు వచ్చి కూర్చుంటారు. దళిత అర్చకులు గిరిజనులు మొత్తం స్వామివారి కుటీరంలో వచ్చి కూర్చుంటారు, నేను చూశాను కదా. కానీ బయట కొన్ని మాటలు వింటాను చూసారా, వీళ్ళు వైష్ణవులు, నామాలోళ్ళు, ఇదేదో ఒక తెగ, ఒక సెక్టు అని కాస్త అది తక్కువ స్థాయి మాటలు వినపడుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చే కార్యక్రమాలు చూడరు. అసలు ఇది ఒక రామానుజాచార్య స్వామి వారి జీవితము, వారి ఆశయాలు, వారి లక్ష్యాలు, వారు చేసిన కృషి అంతా కూడా సమాజం ఉద్ధరణ కోసం, లోకం బాగు కోసం. పూజ జేరస్వామి వారు చేస్తున్నది కూడా సమాజ ఉద్ధరణ కోసం. వారు ఒక సంఘ సంస్కర్త, సమాజ సేవకుడు, సమాజ ప్రేమికుడు, సమాజం అంతటిలో కూడా నారాయణుడిని దర్శించుకునే ఒక పరమభాగవతోత్తముడు. దీన్ని కేవలం ఒక తెగ కింద, ఒక సంప్రదాయం కింద, ఒక నామాల కింద కట్టేసి బయట కొందరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, ఈ వైష్ణవ సాంప్రదాయంలోకి రావడం అనేది ఒక హిందువుల్లోనే ఒక కన్వర్ట్ చేయడం లాంటిది అనంత నీచమైన మాటలు వినపడుతూ ఉన్నాయి. దీని గురించి తమరేం సెలవిస్తారు? అసలు వైష్ణవ అనే పదానికి అర్థం తెలియక, అంటే బాహ్యమైన లక్షణాలు ఏవో ఉంటాయి. నేను ఏదో ఒక దేశంలో పుడతాను, ఏదో ఒక భాష మాట్లాడతాను, ఏదో ఒక రూపం ఉంటుంది, నేను నా స్వరూపం ఒక అనురూపంగా నేను డ్రెస్ చేసుకుంటాను. ఈ బాహ్యమైన దీన్ని పట్టే ఇతను ఈ పార్టీ అన్నట్టుగా చూడకూడదు. రామచంద్రుడు ఉన్నాడు. రామచంద్రుడు ఎలాంటి వాడు అంటే, ఆయన
వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత. ఎవరికైనా కష్టం కలిగితే వాడు మానవుడైతే చాలు, మన ఊరు వాడా వేరే దేశస్తుడా ఇదంతా లేదు, అవతల వ్యక్తి దుఃఖంలో ఉంటే తాను తట్టుకోలేకపోతాడు. వెంటనే పరిగెత్తి అతనికి సహాయం చేసి నేను సమయానికి స్పందించలేకపోయానని ఇంకా బాధపడుతూ ఉంటాడు రాముడు, ఆ వ్యక్తి ఆనందంగా ఉన్నప్పటికీ కూడా. ఇది రామ లక్షణం చెప్తారు. అలాగే ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి, మరొకరు ఎవరైనా ఆనందంగా ఉన్నారంటే వాళ్ళ నాన్నగారిలాగా ఆనందిస్తారు. ఇది రాముడి గురించి చెప్పారు. అసలు శ్రీ వైష్ణవ అనే పదానికి వైష్ణవ జనతో తేనే కహియే పీడ పరాయి జానే రే. వైష్ణవుడు అంటే ఏమిటి? ఆవలి యొక్క దుఃఖాన్ని పీడను చూసి తట్టుకోలేని హృదయం కలిగిన ఎంత అద్భుతంగా ఉండదు. అందులో మొత్తం తెలిస్తే ఆ లక్షణాలన్నీ కనిపిస్తాయి మనకు ఆచార్యుల్లో, రామానుజుల వాళ్ళు కానీ చిన్నజీర స్వామి గారు కానీ పెద్దల్లో మనం మీరు అలాగే చెప్పిన ఈ కీర్తన రచించిన నరసింహత స్వామి కూడా గుజరాత్ లో కుష్టు వ్యాధులు అవన్నీ సోకేసి పాపం అలా పడిపోయి ఉంటే అనాథ సేవ వారు సాక్షాత్ ఎవరు తాకపోతే అయిన వాళ్ళు కూడా స్వయంగా చేతులతో ఎత్తి దహనం చేసేస్తే అతన్ని వెలివేశారు. రానివ్వకపోతే చానాలు పోయి అడవుల్లో ఉన్నారు. వారి హృదయం నుండి వచ్చిన కీర్తన ఇప్పుడు తమరు పాడింది. వైష్ణవ జనతో తెలియజేసి పీడి పరాయి జాడేరి. ఇది గుజరాతీ భాషలో ఆది కవి అంటారు వారిని. మన కనమాచార్య స్వామి వారిని. అద్భుతం, నాకు బాగా ఇష్టమైంది. మన స్వామి పెద్దలందరికీ ఇష్టం. అవును స్వామి. పర దుఃఖే, అవతల వాడు కష్టాల్లో ఉన్నాడు, ఉపకార కరే తోయే, వాళ్ళకి ఉపకారం చేశాం, నేను ఇంత చేశాను అంత చేశాను, మళ్ళీ దాన్ని పబ్లిసిటీ చేసుకోరట. కనీసం మనసులో కూడా నేను లేకపోతే వాడి పరిస్థితి ఏమైందో తెలుసా అని మనసులో కూడా అనుకోరట. మన అభిమాన రే వైష్ణవ అని వైష్ణవ జన్ అంటే విశ్వమంతా వ్యాపించిన పరమాత్మకు విశుల్ వ్యాప్తవు అనే ధాతువు నుంచి భగవంతుడికి విష్ణు అని పేరు. విష్ణువుకు చెందినది కానిది ఏదీ లేదు. కొన్ని గుర్తించాము, కొన్ని గుర్తించలేని. అందరం విశ్వమంతా. అసలు వైష్ణవులు కాంది ఎవరు? ఒకసారి నేను స్వామివారిని అడిగాను, అసలు వైష్ణవులు కాంది ఎవరు అన్నారు. విశ్వమంతా భగవత్ సంబంధమైంది కదా. భగవంతుడి యొక్క విభూతి, ఇది భగవంతుడి యొక్క శరీరం. సో ఆయన శరీరం, ఆయన విశ్వానికి ఆత్మ. సో విశ్వాత్మైన పరమాత్మను ప్రేమిస్తూ ఆయన యొక్క శరీరభూతమైన ఈ జగత్తును పరిభ్రమిస్తూ జగత్తునంతా పరమాత్మ యొక్క దివ్య రూపంగా దర్శిస్తూ అణువణువున పరమాత్మ యొక్క దివ్య కళ్యాణ గుణాలను భావన చేస్తూ కనిపించిన వ్యక్తికి సేవ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మానవుడా కాదు, సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్ టు గాడ్ అట. మానవులకు సేవ మాధవ సేవ కాదట. స్వామివారు చెప్తారు కనుక పెద్దలు ఏమని అనుకరిస్తున్నారంటే సకల మానవ సేవ కాదు, సకల జీవుల సకల ప్రాణుల సేవ. ఎలా చేయాలి? మాధవ సేవగా చేయాలి. భగవంతుడు స్పృహ లోపల కలిగి ఉండాలి, బయట సేవ చేయాలి. చిన్నజీర స్వామివారు ఒక వైష్ణవయతులైతే ఒక మఠం కట్టుకొని అక్కడ ఏదో ఉన్నారా, ఏదో హిమాలయాలకు వెళ్ళి కూర్చున్నారా? వారు సమాజం మధ్యలో ఉన్నారు. సమాజం అంటే ఏమిటి? దుర్గంధభరితం, దుర్గుణాల నిలయం. గృహస్థులు, స్వార్థపరులు, ఈర్ష్యాసూయ ద్వేషాలు ఇలాంటి కలిగిన వ్యక్తుల మధ్యలో ఉంటూ సమాజ కళ్యాణం చేయాలి. వారి దృష్టి ఎటుపోయింది? గుజరాత్లో భూకంపం, అక్కడ కాలనీ కట్టించారు. కోనసీమలో సునామీ, అక్కడ వరద బాధితులు సహాయం చేశారు. మద్రాసులో వచ్చింది ఉప్పెన, అక్కడ వెళ్ళి ఫిషర్మెన్కి అంతా కావాల్సినంత సపోర్ట్ చేశారు. ఎక్కడో వాషింగ్టన్లో అపార్ట్మెంట్స్ అన్ని తగలబడిపోయాయి, అక్కడికి పోయి సహాయం చేశారు. హ్యూస్టన్లో సైక్లోన్ వచ్చింది, అక్కడికి వెళ్ళి అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ ఈ ఊరు ఆ ఊరని లేదు, ఈ విశ్వమంతా నాదే, ఇదంతా పరమాత్మది. ఈ ఇల్లు మా నాన్నగారిది అంటే నాదే కదా. ఇంట్లో ఉన్న ప్రతి రూమ్ క్లీన్ చేసుకుంటాను, ఇంట్లో ఏ రూములో ఎవరు ఆనందంగా ఉన్నా ఆనందిస్తాను, ఒకరికి బాధ కలిగినా నేను పోయి పరిగెత్తి సహాయం చేస్తాను. ఇలాంటి మహాత్ములు వారు. అంటే కేవలం నాలెడ్జిగా ఏదో పుస్తకాల్లో ఇలా ఉందని చెప్పడమే కాదు, దాన్ని వారు అనుభవిస్తూ చేస్తున్నారు. ఎక్కడ అల్లంపల్లి అండి, ఎక్కడ బీర్సాయిపేట, అక్కడ ఉన్నటువంటి పిల్లలంతా వాళ్ళ తల్లిదండ్రులంతా నక్సల్స్ గన్లు పట్టుకుని ఉండేవారు. గన్ను పట్టుకుని వాడి చేత పెన్ను పట్టించారు. అది గన్ను పట్టు చేత పెన్ను పట్టించి వారికి వెన్ను దండై నిలచిరయ్యా, సుక్కల్లోన సెందూరుడు సాధువుల మధ్య మాసామి, బీదల పాలిట దేముడు మా చిన్న జీయరుసామి. ఒక పాట రాశాను. నాకు ఈ భావాలు కలిగినప్పుడల్లా పాటలో పెడితే అందంగా ఉంటుంది, అందరు ఇష్టపడతారు. ఇక్కడ పక్కన మాకు ఇదే జీవ, ఆ పక్కన జిమ్స్, జీర్ ఇంటిగ్రేటెడ్ వేదిక అకాడమీ, ఇక్కడ రీసెర్చ్ సెంటర్ వైదికమైన విజ్ఞానం మీద. అటు పక్కనే జిమ్స్, హాస్పిటల్, అందులో ఆయుర్వేదం, అలోపతి, హోమియోపతి అన్నీ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక వందల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మనం హాస్పిటల్ పెడితే 5,000 పెట్టండి కుదరదు,
చెయ్యి పట్టుకోరు. అవును ఇక్కడ 50 రూపాయల్లో అయిపోతుంది. అవును స్వామి, అంత బాగా వైద్యం చేస్తారు. వాళ్ళే వస్తున్నారు ఎక్కువ. అది వైద్యం చేస్తున్నారు, ఉచిత వైద్యం. అవును ఇది మరి మహాత్ముల విజనే కదా. తర్వాత ఇక్కడున్న పిల్లలందరూ కూడా కూచిపూడి నృత్యం అద్భుతంగా చేస్తారు. మా అమ్మాయి కూడా మొన్నటి దగ్గర కూర్చొని వాడుతూ నేర్చుకుంది. అవును స్వామి, ఈ రోజు మధ్యాహ్నం చాలా మంది, వందల మంది పిల్లలు డ్రెస్సింగ్ చేసేసుకో రెడీ డ్రెస్ వచ్చారు. ఇప్పుడు అందరూ 1000 మంది పిల్లలు చేస్తున్నారు. వాళ్ళకి అసలు ఈ డాన్స్ నేర్చుకోవాలి, ఉచితంగా డాన్స్ నేర్పిస్తారు అన్ని ఉచితంగా. ఎంతమంది కాదు, మృష్టాన్న భోజనాలు. అవును అసలు చేతికి ఆ వెన్నెముక వారి దానం కూడా, స్వామివారికి దాతృత్వం నేను అన్ని చిన్నప్పటి నుంచి ఎంత అద్భుతం అంటే, వారికి బ్యాంకులో బ్యాలెన్స్ ఉందా లేదా కాదు, అందరికీ అన్న సంతర్పణ చేయాలి, అందరికీ వస్త్రం ఇవ్వాలి. మాకు సోమవారం తిరునక్షత్రం అయితే దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు, ఇంట్లో కుటుంబాలకు, విద్యార్థులకు, వాళ్ళకి మొన్న చిన్న పిల్లలకు మీకు ఏ డ్రెస్ కావాలో అది కొనుక్కుంటారా మనం చెప్తాం కదా, అలా కొనిచ్చారు ఒక్కొక్కళ్ళకు. ఇది నా చిన్నతనం చూశానమ్మా. నేను కట్టుబట్టలతో వచ్చాను సోమవారి దగ్గరికి, అసలు వెనుదిరక్కుండా, మళ్ళీ ఇంకా తల్లిని మరిపించే ప్రేమ. అది నా ఒక్కడికే విషయంలో, అంటే బ్రాహ్మలు అని కాదు, స్వామివారు ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి అనుభవం ఉంది. అయితే ఎక్కడో మీడియాలో ఉండి ఎవరో ఏదో చెబితే ఒక గొర్రెల మందలాగా నేను అందులోకి ప్రవాహంలో వెళ్ళిపోతాను, నేను దాని పూర్వాపరాలు పరిశీలించకుండా ఉంటాను. ఎవరో ఎడిట్ చేస్తారండి, నేను మాట్లాడుతున్న మాటలోంచి ఒక బిట్ తీసి పెట్టాను అనుకోండి, ఇలా అన్నారు స్వామి అనొచ్చు కదా. సో అలాంటి వాటి చేత కుదృష్టులు ఏవో కల్పించి చెప్పి దానికి కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీరు మంచిగా మాట్లాడుతున్నారో, మీరు మంచి డ్రెస్ కట్టుకున్నారు అనుకోండి, నాకు ఈర్ష్య కూడా ఉండొచ్చు, బాగుందమ్మని అప్రిషియేట్ చేయొచ్చు, అవి కూడా ఉండొచ్చు. ఎందుకంటే మానవులు శరీరానికి చెమట పోయడం ఎలాగో ఈ భావాలంతే. కాబట్టి అలాంటి దుష్టభావాలు కలిగినప్పుడు ఆయన మా తండ్రి గారు అనే ఒక ప్రేమ మనకు కలగాలి. ఇప్పుడు నేను మంచి పని చేయడం ఒక పద్ధతి, చేయలేకపోతే క్లాప్ చేయాలి, అంతే కదమ్మా. సో అంత గొప్పనైన కార్యక్రమం జరుగుతుంటే ఎలా క్లాప్ చేయండి, చేయకపోతే మౌనంగా ఉండండి. దాని ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో, ఇదిలా చేసేది అలా ఇలా అంటే, ఒక గొప్పనైన వ్యక్తి 1 లక్ష రూపాయలు డొనేట్ చేస్తే ఎలా వచ్చిందో అని డబ్బు తెలుసా, ఇతనేం రూపాయి ఇవ్వడు. అవును, ఇక్కడ భోజనం చేస్తున్న వ్యక్తులకు నువ్వు వచ్చి 1 రూపాయి పెట్టావా, భోజనం పెట్టమని అడిగామా, లేదు. పాప నేత్ర ఆంధ్ర విద్యార్థులకు కూడా కనీసం పట్టించుకోరు. వాళ్ళకైనా స్వామివారు పెంచి పోషిస్తున్నారే, ఆ జాలి కూడా ఆ ప్రేమ కూడా ఉండదు, మాట్లాడేస్తారు అంతే. ఎవరు చేరదీస్తారు స్వామి వేరే వాళ్ళ పిల్లల్ని, చెప్పండి, ఎవరి పిల్లలకు దానికి సరిపోతుంది. ఆ పిల్లలందరూ ఎంత ప్రేమగా చేరదీసి వాళ్ళకి అన్నీ చూసి వాళ్ళకి ఎంత ప్రాణంతో సమానంగా ఇష్టపడుతున్నారు వాళ్ళు స్వామివారిని. స్వామివారు 24 గంటల్లో 4 గంటలు విశ్రాంతి కూడా తీసుకోరు. అవును, 20 అవర్స్ చేస్తారు, కనీసం 20 అవర్స్ చేస్తారు. అది వారి స్వార్థం ఉండదు అందులో. ప్రతిదీ తపన, ఏదో చేయాలి, ఇంకా చేయాలి. అది అన్ని రంగాల్లో అమ్మ. ఇప్పుడు వెటనరీ క్యాంప్స్ చేశారు కొన్ని అనేక వేల పశువులకు. సో ఎన్నో సేవలు, వారికి తపన, ఆ కళ్ళల్లో కరుణ, లోకాన్ని కాపాడాలనేటువంటిది. ఇదంతా రామానుజుల వారి యొక్క ఇన్స్పిరేషనే కదా, వారే మార్గదర్శనం. సో చాలా సంతోషం. అయితే చాలాసేపు వచ్చి చక్కగా విషయాలన్నీ వివరించే ప్రయత్నం చేశారు. మాకు ఈ అవకాశం ప్రసాదించినందుకు ధన్యవాదాలు స్వామి. చాలా తీసుకున్నాం, చాలా సంతోషం. మంచి విషయాలు ఎప్పుడు సమాజానికి తెలియాలి. వినగా వేము తీయనుండు అని మనం మంచి పెద్దల లోతులు తెలియాలంటే దగ్గర నుంచి పరిశీలించిన వ్యక్తులను తెలుసుకోవచ్చు. ఏదైనా జీవస్వామి గురించి ప్రశ్నిస్తే నేను ఉన్నాను, చెప్పగలను చక్కగా. ఎవరినో ఏదో చెప్పారండి ఇలా అనుకుంటున్నాం అనేది తప్పు. ఎప్పుడైనా పెద్దలను దగ్గర నుంచి సేవించి వారి హృదయాన్ని తెలుసుకుని మనం ప్రవర్తించాలి. ఇంత గొప్పనైన రామానుజుల వారి యొక్క సన్నిధి ఇక్కడ ఉంది, ప్రతి ఒక్కరూ రావాలి. మీకు ఎవరెందు ప్రేమ ఉందో ఆ ప్రేమ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి దర్శనం చేయించండి. చుట్టూ 108 దివ్యమూర్తులు ఉన్నారు, భగవంతుడి యొక్క దివ్యమూర్తులు. ఆ దివ్యమూర్తుల దర్శనం, వాళ్ళ కటాక్షం మన మీద పడితే చాలు తరిస్తాం. ఇలాంటి గొప్పనైన సంప్రదాయానికి, గొప్పనైన ఆ భరత భూమికి మనం చెందిన వాళ్ళం. అలాంటి గడ్డ మీద మనం పుట్టాము, ఇలాంటి మహాత్ములు ఉన్న సమయంలో ఉన్నాము. కాబట్టి అనవసరమైన కాంట్రవర్షియల్ థింగ్స్లోకి వెళ్ళిపోకుండా, ఎప్పుడైనా ఎగ్జామ్ అవుతుంది, నేను బాగా ఎగ్జామ్ రాయాలనుకోవాలి, కానీ ఇటు అటు మాట్లాడుతూ ఉంటే అన్యస్య దోష గుణ చింతనం ఆశు ముక్త్వ సేవాకథారసమహో నితరాం పిబత్వం అంటారు. ఒక వ్యక్తి యొక్క దోషాలు కానీ, ఒక వ్యక్తి గుణాలు కానీ పొగుడుతూ కాలాన్ని వ్యర్థం చేయకుండా మహాత్ములైన పెద్దలు చెప్పిన విషయాలు తెలుసుకుంటూ వాటి మనసును నిలుపుకొని మనం ఈ జీవనాన్ని ఉజ్జీవన గతి వైపు నడుపుదాం. సంతోషంగా. జై శ్రీమన్నారాయణ.